మెయింటెనెన్స్ లేక ఫుడ్ లేక పాపం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనము తిరుపతిలోని జూ పార్క్ దగ్గర ఉంటాము. సో లోపలికి వెళ్ళి మొత్తం చూద్దాం. ఇది జూ పార్క్ వచ్చి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్కి అరౌండ్ 8 to 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో మీరు ఇక్కడికి రావాలంటే డెఫినెట్గా ఆటో బుక్ చేసుకొని రావాల్సిందే. ఇక్కడ బస్ ఫెసిలిటీస్ ఏమీ లేదు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే జూ ఎంట్రీ వచ్చి అడల్ట్కి 70 రూపీస్, సో చిన్నపిల్లలకైతే 30 రూపీస్ ఉంటుంది. సో 4 వీలర్స్కి వెళ్తే విత్ డ్రైవర్తో 750 రూపీస్. సో వీడియో కెమెరాకి 200 అన్నారు, ఇప్పుడు అది క్యాన్సిల్ చేసేసారు. ఇప్పుడు అదేం లేదు. లోపలే మీకు 2 వీలర్స్ ప్లస్ సైకిల్స్ ఉంటాయి. సో స్టూడెంట్స్కి మాత్రం ఇక్కడ డిస్కౌంట్స్ ఇస్తారు, 10 రూపీస్ ఓన్లీ. ఇది ఎంట్రన్స్. క్లోజింగ్ టైం 4:45 PM. సో మనం టికెట్ అయితే తీసుకున్నాము, 1 person 70 రూపీస్. సో ఈ టికెట్ కౌంటర్ నుంచి ఇలా వెళ్తే లగేజ్ రూమ్ ఉంటుంది. సో ఇది లగేజ్ రూము. ఎవరైనా లగేజ్ ఉంటే ఇక్కడ పెట్టేసి ఓ బ్యాగ్కి 10 రూపీస్ తీసుకుంటారు. సో మీరు లోపలికి అయితే వెళ్ళచ్చు. ఇది అవుట్ సైడ్ వ్యూ. ఎవరైతే మద్యం సేవించి వస్తారో వాళ్ళకి 100% అయితే అలో ఉండదండి. లోపల వాళ్ళ స్ట్రిక్ట్గా వాళ్ళు చెక్ చేస్తున్నారు. సో మీరు కావాలంటే చూడండి, నేను వెళ్ళినప్పుడు కూడా చెక్ చేశారు. ఎవరైతే మద్యం సేవించి వస్తారో వాళ్ళకైతే 100% అయితే అలో లేదు. సో అక్కడ ఉండే సెక్యూరిటీ ఫుల్గా చెక్ చేస్తాడు. చూడండి, ఆ మిషన్ పెట్టాడు. ఆ మిషన్లో మీకు మద్యం సేవించినట్టుంటే అక్కడ తెలిసిపోతుంది. సో అక్కడే మిమ్మల్ని అక్కడి నుంచి అక్కట్లే బయట పంపించేస్తారు. ఈ స్కూటర్ రైడ్ 250 పర్ అవర్. సో ఇక్కడ సైకిల్స్ కూడా రెంట్ తీసుకోవచ్చు. సో బైక్స్ కూడా రెంట్ తీసుకోవచ్చు. సో 250 రూపీస్ అంట. సో ఇది వచ్చి ఇక్కడ సైకిల్ కావాలంటే 25 రూపీస్ పర్ అవర్. సో విత్ ఐడి కార్డు, ఆధార్ కార్డు 100 రూపీస్ డిపాజిట్ చేయాలా. వితౌట్ ఐడి ఆధార్ 500 డిపాజిట్ చేయాలి. సో ఎలక్ట్రికల్ స్కూటర్ రైడ్ 250 పర్ అవర్ అంట. ఊరికే డబ్బులు దండగా హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎవరైతే నడవలేరు, ఇదంతా తిరగలేరు అనుకుంటే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ వచ్చి సో 1 అవర్కి 250 పే చేస్తే బెస్ట్ ఆప్షన్. ఎంట్రీ వస్తానే బబూన్, ఇది బబూనే లేదు. చూస్తాను మనం వచ్చి మామూలు కోతులే ఆడుకునే దానికి టైర్లు కూడా పెట్టినారు. జూమ్ చేసి ఆడుకునే దానికి టైర్లు దాని ఏంటి అవి ఎర్రగా ఉండేవి. సో ఇవి వచ్చి రీసెస్ కోతులు ఆడుకునే చక్కగా ఆడుకుంటా ఉండే. సో మనం ఎంట్రన్స్లోనే శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల తిరుపతి. సో వెంకటేశ్వర స్వామి నామాలు అయితే ఉంటాయి ఎంట్రన్స్లో. సో ఇదైతే నామాల కోతంట, చూద్దాం ఒకసారి. సో అక్కడైతే ఉంది, మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. అదే ఇది నామాల కోతి. సో ఇది కంప్లీట్ జూ పార్క్ ఇన్ఫర్మేషన్. సో ఆఫ్రికా కోతి నుంచి కొండముచ్చు వరకు వెళ్ళాలి. 38 రకాల జంతువులు ఉంటాయి ఇక్కడ. సో లోపలికైతే చూద్దాం. 38. సో ఎంట్రన్స్లోనే కాకుండా ఇటు సైడ్ వస్తే ఇక్కడ కూడా ఎలక్ట్రికల్ స్కూటర్స్ ఉన్నాయి. సో మీరు ఎవరైనా 1 అవర్కి 250 రూపీస్, 2 అవర్స్కి 450, 3 అవర్స్కి 600 రూపీస్.
సో కొత్త స్కూటర్లు ఉండే తీసుకోవచ్చు. లైన్ సఫారీ అడల్ట్కి అయితే 50 రూపీస్, చైల్డ్కి అయితే 30 రూపీస్. నా బెస్ట్ సజెషన్ వచ్చి బ్యాటరీ కార్ తీసుకోండి. అడల్ట్కి 70 రూపీస్, చైల్డ్కి 50 రూపీస్. సో ఇప్పుడైతే మనం బ్యాటరీ కార్లో వెళ్ళిపోదాం. సో బ్యాటరీ కార్లో అయితే ఇక్కడ టికెట్ ఇస్తారు, మనం టికెట్ అయితే తీసుకుందాం. సో ఈ ట్యాగ్ ఉంటేనే వ్యాలిడ్. సో ఈ ట్యాగ్ ఉంటే మనము జూ పార్క్ మొత్తం చుట్టేయచ్చు. సో ఇది 4 వెహికల్స్ చేంజ్ చేయాల్సి వస్తుంది. సో మీకు మొత్తం చూపిస్తాను డీటెయిల్స్గా. ఇది బ్యాటరీ వెహికల్, ఈ వెహికల్లోనే మనం ఎక్కాలి. సో మన వెహికల్ అయితే స్టార్ట్ అయింది. ఈ వెహికల్ అయితే ఫస్ట్ ఇక్కడ ఆపుతారు. ఇక్కడ నెమళ్ళు, చిన్న చిన్న కోళ్ళు అన్నీ ఉంటాయి. సో ఇది తెల్ల నెమలి. ఇది సాధారణ నెమలి. ఇది ఒక రకమైన నెమలి, ఖలీజ్. ఇది ఎవరైనా అడాప్షన్ తీసుకోవాలంటే అడాప్షన్ అమౌంట్ 22,995 రూపాయలు. సో ఆల్రెడీ ఒక అతను తీసుకున్నాడు. సో వీటి గురించి తెలుసుకోవాలంటే మీకు మొబైల్లో నుంచి స్కాన్ చేస్తే దాని డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. సో మన తిరుపతి జూ పార్క్లో ఉడతలు కూడా పెంచుతున్నారు. సో మీకు జూమ్ చేసి చూపిస్తా చూడండి. సో కనిపిస్తున్నాయి ఉడతలు. సో 2 ఉడతలు అయితే ఉన్నాయి. గ్రేట్ కదా. ఇక్కడ మీరు చూసినట్టయితే 2 ఉన్నాయి, కనితులు వీటి పేరు. ఇదో తింటా. దీని పేరు స్వాంప్ డియర్ అంట. సో కొన్ని జంగలు పరుగు. సో ఇక్కడ ఎవరైనా కంప్లైంట్ చేయాలంటే ఈ నెంబర్లకి కంప్లైంట్ చేయొచ్చు. సో ఇది ఒక మంచి ఆప్షన్. నాన్న బుజ్జి కన్నా ఆడికి రా, పరిగెత్తున్నావు. మనబోతు జింకలమ్మ అవి కూడా ఒక పని చేస్తున్నారు కదా, తిరుగుతా ఇట్లా అట్లా. మనబోత్ అంట వీటి పేరు. సో వెహికల్ అయితే ఇక్కడ స్టాప్ చేస్తారు, నెక్స్ట్ వెహికల్ చేంజ్ చేయాలా. సో అది అటు సైడ్ ఉంటాయి. సో ఇప్పుడైతే మనము లైన్ సఫారీకి ఇది లైన్ సఫారీకి సపరేట్ టికెట్ 50 రూపీస్. సో ఆ వెహికల్స్లో అయితే తోడుకెళ్తారు. లైన్ సఫారీకి చార్జెస్ ఇద్దరు. पहला इधर जाने का कि इधर जाने का? कोई इधर जाना, इधर जाने का। बना रहा ఇక్కడ లైన్ సఫారీకి అయితే వచ్చినాము. ఇక్కడ కొనుక్కోని ఉండే. సో లైన్ సఫారీలో ఇది ఒకటి కనిపించింది. సో ఇక్కడైతే ఇంకొక ఇది ఫస్ట్ టైం ఎంత దగ్గర నుంచి సో డ్రైవర్ అన్న మాకు బాగా హెల్ప్ చేశాడు. వెళ్ళిపోయి ఇక్కడ చూసినట్టయితే 2 పడుకొని ఉన్నాయి. సో గోర్లు అయితే చూడండి, గోర్లు ఒక్క దానికి గోర్లు అయితే పెరిగేసినారు.
अरे उठाओ उसको. ये मेल है क्या? సో ఇంకోటి అయితే శవాసనమే వేసింది, అది చూడ హ్యాపీగా నిద్రపోతాను. పాపం మెయింటెనెన్స్ లేక ఫుడ్ లేక పాపం పడుకొని రెస్ట్ తీసుకుంటాను. చూసారు కదా ఫ్రెండ్స్, 5 సింహాలు అయితే ఉంటాయి. సో అలా ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ రైడ్ ఉంటుంది. సో దగ్గర నుంచి చూపించి తోడుకొని మళ్ళీ సేమ్ ప్లేస్లో ఇక్కడే వదిలేస్తారు. సో ఎవరైతే అనిమల్ని అడాప్షన్ చేసుకోవాలనుకుంటారో సో వాళ్ళు ఈ కింద నెంబర్కి కాంటాక్ట్ అయితే అడాప్షన్ అయితే చేసుకోవచ్చు. సో లైన్స్ మనకి ఈ ట్యాగ్ ఉంది కాబట్టి సో లైన్ సఫారీ అవుతానే ఇక్కడ కనిపిస్తుంది. ఆ వెహికల్లో వెళ్తే మన చిరుతపుల్లి పెద్ద పుల్లి దాని దగ్గరికి తోడుకొని వెళ్తారు. సో తోడేలు అని బోర్డు పెట్టారు కానీ తోడేలు అయితే లేదు. ఇక్కడి నుంచి అంతా చిలుకలు ఉంటాయి. సో రకరకాల చిలుకలు. సో ఇక్కడంతా చిలుకలు, రకరకాల చిలుకలు. ఇదంతా చిలుకల ఏరియా. ఆస్ట్రేలియా పసుపు పింఛము చిలుకలు, దాని బయోడేటా. సో ఇది అలెగ్జాండ్రియన్ పారాక్యూట్ అంట. సో ఇది కొండగొర్రె అంట. కొండగొర్రె అయితే లేదు. లుటినో కాకట. సో లవ్ బర్డ్స్ అంట. సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ దుప్పులు, అడుగు పందులన్నీ ఇక్కడ బయట తిరుగుతూ ఉంటాయండి. ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో చిన్నపిల్లలు వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. సో ఇక్కడ అడుగు పందులు అయితే బయట తిరుగుతున్నాయండి. వీటికైతే బోన్లు ఏమీ లేదు. సో మీరు కొంచెం జాగ్రత్తగా చూసి వెళ్ళండి, లేకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో ఇది వచ్చి సూర్యకాంతి చిలక. చాలా బాగుంది కదా, ఎక్సలెంట్గా ఉంది. సూర్యకాంతి చిలక ఇది. నా బ్యాక్ సైడ్ చూస్తున్నది బ్యాటరీ కారు. ఇది ఇక్కడి నుంచి మనం రెండో వెహికల్ మారుతాము. ఫస్ట్ అక్కడి నుంచి లైన్ సఫారీ వరకు ఒక వెహికల్, దాని తర్వాత ఈ పక్షులు అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ బ్యాటరీ కార్స్ ఉంటాయి. సో ఇక్కడ వెళ్తే మనం పెద్దపల్లి, చిరుతపల్లి అక్కడ వరకు తీసుకెళ్తారు. సో ఇదంతా చిలుకల ఏరియా. సో ఇది బ్యాటరీ కార్. సో కిందకి వెళ్తే పెద్దపల్లి, చిరుతపల్లి, జాగ్వారు అన్నీ అక్కడ ఉంటాయి. సో మన వెహికల్ అయితే పెద్దపల్లిలో అక్కడ ఆపుతుంది. తనే ఫస్ట్ జాగ్వార్ ఉంటుంది. జాగ్వార్ని చూద్దాం. సో బివేర్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్. సో వీరు జాగ్వార్ అయితే అక్కడ పడుకునేసింది. సో చిరుతపులి అదైతే లాస్ట్లో ఉంది. మీకు జూమ్ చేసి చూపిస్తాను. అంటే సో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లో కూడా వాళ్ళు ఫాలో వచ్చి ఈ నెంబర్లకు ఫోన్ చేస్తే వాళ్ళు రియాక్ట్ అవుతారు. సో ఇది పెద్ద పులి. ఇక్కడ వర్క్ జరుగుతుందని దాన్ని ఎక్కడికో పంపించారు. అసలే లోతైన కందకము ఆపే గర్జించదు. సో ఇది వచ్చి ఆసియా సింహం. సో అక్కడ ఉంది లోపల. మీకు జూమ్ చేసి చూపిస్తాను. లోపల లేకపోతే అంగిడి కాడికి వస్తాడు చూడు.
సో ఇక్కడ తెల్లపులి అయితే ఉంది, ఒకసారి చూద్దాం. సో ఇది ఎల్లపులి. ఏడా? సో ఇది మన పెద్ద పులి. సో పెద్ద పులి చూసుకొని థర్డ్ పాయింట్ వచ్చి వెహికల్ ఇక్కడ స్టాండ్ చేస్తారు. సో ఇక్కడ నుంచి మనం ఎలుగుబండి దగ్గరికి వెళ్ళిపోతాం. ఇది థర్డ్ వెహికల్ మనం చేంజ్ అవ్వాల్సింది. బ్యాటరీ వెహికల్ స్టేషన్ 2. సో ఇది కొత్తగా ఇప్పుడు పెట్టారు, ముందు లేదు. సో ఈ వెహికల్ వచ్చి ఎలుగుబండి దగ్గర ఆపుతారు. సో మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకో వెహికల్ ఉంటుంది. సో ఆ వెహికల్లో నుంచి ఏనుగులు ఉండే దగ్గరికి లాస్ట్ పాయింట్ అదే, అక్కడ దొడకని వెళ్తారు. రేస్ కుక్కలు, నక్కలు, ఎలుగుబండ్లు, పాములు అన్నీ ఇక్కడే ఉంటాయి. ఒకసారి చూద్దాం. ఇది కూడా నాన్ వెజ్ కదా తినేదా, చికెన్. ఇవి గుంట నక్కలు. సో లోపల ఉన్నాయి, చూపిస్తాను. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే గుంట నక్క. సో ఇవంతా అడవి పందులు చాలా ఉన్నాయి. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ అడవి పందులు బయట వచ్చేసాయి, లోపల లేవు. ఇక్కడ అడవిలో తిరిగే ఈ అడవి పందులు ఇవి. సో మనం జాగ్రత్తగా ఉండాలా వీటితో. నక్కల ఇది ఎలుగుబంటి, ఇది ఎలుగుబంటి. సో ఎలుగుబంటి చూసుకొని వచ్చిన తర్వాత బ్యాటరీ వెహికల్స్ ఇక్కడ ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చి పైతాన్ కొండ చిలువలు అన్నీ ఉన్నాయి. ఇండియన్ రాక్ పైతాన్ కనిపించినాయా? కాదు, కనిపించినాయి కొండ చిలువలా? ఎట్టున్నాయి? అద్దాల్లో పెట్టినారు, అసలు సరిగానే కనపడవు అవి. ఇది బటర్ఫ్లై పార్క్ అయితే బటర్ఫ్లైస్ లేవు. దట్ ఈస్ ద స్పెషల్ ఆఫ్ జూ పార్క్. ఇక్కడ నీటి ఏనుగులు, లోపలికి వెళ్ళి చూద్దాం. సో అక్కడైతే పనుకోండాయి. సో మనం జూ పార్క్ వస్తే కొన్ని కనిపించవు, మనం దానికి డిసప్పాయింట్ అవ్వకూడదు. సో ఉన్న వాటిని ఎంజాయ్ చేసుకుని వెళ్ళాల్సిందే. ఇక్కడ నీటి ఏనుగులు ఉన్నారు, అవి మునిగుండాయి, మనకు కనపల్ల. ఇంకా నీటి ఏనుగులు అయిపోతానే ఇంకా లాస్ట్ పాయింట్ ఏనుగుల దగ్గరికి వెళ్తాము. ఇది లాస్ట్ పాయింట్. ఏనుగులు, మొసల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడే వెహికల్ లాస్ట్, ఇక్కడే వెహికల్ డ్రాప్ చేస్తారు. ఇక్కడ మీరు ఎక్కడ వదులుతారో అక్కడే వెహికల్స్ ఉంటాయి. సో మీరు మళ్ళా స్టార్టింగ్ పాయింట్లో ఇక్కడి నుంచే వదిలేస్తారు. వెహికల్స్ పాయింట్ లాస్ట్ పాయింట్ ఇది. లాస్ట్ పాయింట్లో ఏనుగులు, మొసళ్ళు, ఈము కోళ్ళు అవే ఉన్నాయి. సో మొసళ్ళకైతే అటు సైడ్ వెళ్ళాలి, ఏనుగులు అయితే ఇటు సైడ్. సో ఏనుగులు మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తామనేసి మన పూర్వీక శాస్త్రం అంతా చెప్తాను, కానీ దాని హిస్టరీ మొత్తం ఉండదు. సో ఇది ఏనుగులు. ఎన్ని ఏనుగులు ఉన్నాయా? మొత్తం 5 ఏనుగులు ఉన్నాయి. సో మీరు చూసినట్టయితే 1 2 మొత్తం 5 ఏనుగులు. సో ఇవి వచ్చి ఆసియా ఏనుగులు. సో ఇట్లా స్ట్రైట్గా వెళ్తే ముసళ్ళు కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ జూ పార్క్లో మంచి విషయం ఏమంటే, సో మరుగుదొడ్డి టాయిలెట్స్ అండ్ డ్రింకింగ్ వాటర్స్ అక్కడక్కడ ఉన్నాయి. సో ఏమి ఇబ్బంది లేదు తాగడానికి వాటర్. సో ఇది మగ్గర్ క్రోకోడైల్ అంట.
సో ఎప్పుడో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది అడాప్షన్ చేసుకునింది. సో 1 ఇయర్కి 1,20,450 రూపీస్. కాంగ్రాస్ టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో మీకు మొసలు అయితే అక్కడ ఉంది, రెస్ట్ తీసుకుంటాను. సో ఇది ఏమో కోడే, ఇక్కడ ఏమో కోళ్ళు. సో మొసళ్ళు ఇవన్నీ చూసుకొని వస్తే ఇక్కడ బ్యాటరీ కార్లు ఉంటాయి. సో ఇక్కడైతే మన స్టార్టింగ్ పాయింట్లో వదిలేస్తారు. ఇక్కడితో ఈ ట్రిప్ ఎండ్ అయిపోతుంది. జూ పార్క్ లాస్ట్ పాయింట్ ఇదే. సో ఇక్కడ తాబేళ్ళు అయితే ఉన్నాయి, మీరు గమనించినట్టయితే. ఏడున్నా చూడు ఇక్కడే. సో ఇక్కడ తాబేళ్ళతో పాటు మొసలు కూడా ఉంది. సో ఈ బ్యాటరీ వెహికల్ మనం ఎక్కడ స్టార్టింగ్ అవుతామో అక్కడే వదిలేస్తారు. ఇదే లాస్ట్ పాయింట్. సో ఇక్కడ లాస్ట్ పాయింట్లో దిగిన తర్వాత సో ఫ్రంట్ సైడ్లో బర్డ్స్ ఉంటాయి, వాటర్ బర్డ్స్. అవి చూసుకొని మనం బయలుదేరేద్దాం. సో మనం 38 చూసాము. 38 కొండముచ్చు అయితే లేదు. సో ఇప్పుడైతే వాటర్ బర్డ్స్కి అయితే వెళ్తాం. సో ఇది మానస్ సరోవర్ వాటర్ బర్డ్స్, నీటి పక్షులు. సో 2013-14లో ఇక్కడ వచ్చి జిరాఫీ ఉండింది. సో మళ్ళీ దాన్ని మెయింటెనెన్స్ అయ్యాక చనిపోయిందో మరి ఏం జరిగిందో తెలియదు, ఇప్పుడైతే లేదు. సో బర్డ్స్ ఇక్కడ రకరకాల బర్డ్స్ ఉన్నాయి. సో అదే ఇది చూడండి, చిన్నగా జాగ్రత్త వస్తుంది. వాటే టాలెంట్ కదా. చేపలు సో ఇది గ్రేట్ ఇండియన్ హార్న్ బిల్ అంట. చాలా పెద్ద పక్షులు ఇవి. చాలా పెద్దవి ఇవి, 2 ఉన్నాయి, బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో చుక్కల దుప్పులు అయితే 7 ఉన్నాయి. లాస్ట్ ఇది ఎంట్రన్స్లోనే ఉంటాయి ఇవి చుక్కల దుప్పి. సో ఈ జూ పార్క్ మొత్తం తిరగడానికి ఆల్మోస్ట్ 1 నుంచి 2 అవర్స్ పడుతుంది. మేము 10:30కి వచ్చాము, ఆల్మోస్ట్ 1 o'clock అవుతుంది. సో మేము అది బ్యాటరీ కారు తీసుకున్నాము. సో బ్యాటరీ కార్ తీసుకుంటేనే ఇంత లేట్ అవుతుంది. సో ఎవరైనా నడవాలంటే అది చాలా కష్టం అయిపోతుంది. సో బెటర్ టు మీరు బ్యాటరీ కార్ తీసుకోవడమే బెస్ట్. సో ప్రతి మంగళవారం హాలిడే ఉంటుంది. సో మంగళవారం అయితే ఎవరు రావద్దు. సో చూసారు కదా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్. తిరుపతి ఎస్వి జూ పార్క్.